వణక్కం తమిళనాడు స్టేషన్ లోపల చూసారు కదా, ఎయిర్పోర్ట్ మాదిరి ఉందన్నమాట. ఏదో కోచ్ ఎక్కేద్దాం ముందు. అబ్బా ఇంత గలీజుగా ఉందంటారా బండి ఎక్కగానే. అయ్యి బాబోయ్, ఇందులో ఎక్కలేం మనం. పొడి అమ్మ, ఇదేంటి ఇదే బండి ఆగింది లేదు, బండి కింద నుంచి దూరం వచ్చేస్తున్నా చూడండి. ఒక్కొక్క కోచ్ కనెక్ట్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా కోచ్ కనెక్ట్ లేదు. ఇది ఎవడ ఎక్కడ పోసేస్తున్నాడు. ఇది అమ్మ దరిద్రం. కానీ ఒక పక్క ఇండియన్ రైల్వేస్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైలు అంటుంటే వీళ్ళు మాత్రం ట్రైన్లో కైనీళ్ళు కొట్టకాలం వేసి మొత్తం గబ్బు చేసి పడేస్తున్నారు. టాయిలెట్ లోపలికి అయితే అసలు వెళ్ళక్కర్లేదండి, గబ్బు బాబోయ్. ఏ పినాయిల్ పోసి కడిగి రావచ్చు కదా. సరే చేస్తున్నాడు. విజయవాడ చెన్నై సెంట్రల్. హాయ్ అండి, నేను మీ కిట్టైని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తమిళనాడులోని చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. చెన్నై సెంట్రల్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ అయినటువంటి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషను. ఈరోజు మనం చెన్నై ఎగ్మూర్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అంత్యోదయ ఎక్స్ప్రెస్లో. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది. ప్రస్తుతం మార్నింగ్ టైము కొంచెం బిజీగానే ఉంది రైల్వే స్టేషన్ అయితే. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22842 సంత్రగాచి అంత్యోదయ ఎక్స్ప్రెస్. 7 గంటల 45 నిమిషాలకైతే వస్తుంది. 7 గంటల 50 నిమిషాలకైతే బయలుదేరుతుంది. లోపల ఇంటీరియర్ అయితే చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉంది. నాకైతే చూడటానికి మనకి అన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి దారి అవుతుంది అనమాట. ఇది మధ్యలో దారి. ఇది మనకి ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బేసిక్ ఫెసిలిటీస్ కాడి నుంచి ప్రీమియం వరకు అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ప్రయాణికుడికి కావాల్సినటువంటి. సో మనకి బుకింగ్ ఆఫీస్ అయితే కూడా అటు సైడ్ ఉందన్నమాట. మనం టికెట్ వెళ్ళి అక్కడ తీసుకుందాం. సో ఈరోజు మనం జర్నీ చేసే ట్రైన్కి జనరల్ టికెటే, ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఇదనమాట బుకింగ్ ఆఫీసు. ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. మనకి టికెట్ బుకింగ్ కౌంటర్స్, రిజర్వేషన్ కౌంటర్స్ అన్నీ కూడా అటు సైడ్ ఉన్నాయి. తర్వాత టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. 1, 2, 3 ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే మనం ఇటు తిరిగి అయితే వెళ్ళాలి. నేనైతే నా టికెట్ని ఇప్పుడే తీసుకున్నాను. అన్రిజర్వ్ టికెట్. మనకి చెన్నై ఎగ్మూర్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు 190 రూపాయలు అయితే తీసుకున్నారు. 458 కిలోమీటర్లకి. మనకి ఎటువంటి రిజర్వేషన్ లేదనమాట ఈరోజు మనం జర్నీ చేసే ట్రైన్కి. స్పెషల్గా టికెట్ మీద కూడా మెన్షన్ చేశారు చూడండి, అంత్యోదయ అని చెప్పేసి. టికెట్ తీసుకొని లోపలికి రాగానే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వచ్చింది. మనకి 1, 2, 3 ప్లాట్ఫామ్స్ అయితే మనకి అటు సైడ్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి పొద్దున్నే క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారు. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 7 గంటల 6 నిమిషాలు అయింది. మన ట్రైన్ వచ్చేది 7 గంటల 45 నిమిషాలకి. ఈ ఇల్లే కానీ మన ట్రైన్కి ఎక్కితే మన పని అంతే ఇవ్వాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇది. స్టేషన్ లోపల చూసారు కదా, ఎయిర్పోర్ట్ మాదిరి ఉందన్నమాట. స్టేషన్ కోడ్ వచ్చేసి MS. ఇక్కడ మొత్తం 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 10-11 ప్లాట్ఫామ్స్ మనకి లోకల్ ట్రైన్స్కి అయితే వాడతారు. మిగతా అన్నీ కూడా మనకి మెయిన్ ట్రైన్స్ అనమాట. మన ఇండియా వైజ్గా మొత్తం 13 అంత్యోదయ ఎక్స్ప్రెస్లు అయితే సర్వీసులు అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా వీక్లీ బై-వీక్లీ ఎక్స్ప్రెస్లు అనమాట. మన ఆంధ్ర మీదుగా 2 అంత్యోదయ ఎక్స్ప్రెస్లు అయితే తిరుగుతున్నాయి. అందులో ఒకటి ఎర్నాకుళం హౌరా అంత్యోదయ ఎక్స్ప్రెస్, ఇంకోటి తాంబరం సంత్రగాచి అంత్యోదయ ఎక్స్ప్రెస్. ఈ అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి కదా, సో ఇవి ఏంటంటే మనకి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు, అత్యంత రద్దీగా ఉండే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే రైలు, పూర్తిగా అన్రిజర్వ్డ్ కోచెస్తో కలిగి ఉన్న రైళ్లు అనమాట. సో మామూలుగా అన్ని ఎక్స్ప్రెస్ రైల్లో 2-3 కన్నా ఎక్కువ జనరల్ కోచెస్ అయితే ఉండవు. మరి ఎక్కువ దూరం ప్రయాణించే సాధారణ ప్రయాణికుడికి అందుబాటులో ఉండే విధంగా 2004లో జనసాధారణ రైలు అని చెప్పేసి అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. దాని తర్వాత వాటిని అప్గ్రేడ్ చేస్తూ 2017లో అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలుగా మార్చారు వాటిని. ఇవి LHB కోచెస్ నడుస్తాయి, బై వీక్లీ ఎక్స్ప్రెస్, వీక్లీ ఎక్స్ప్రెస్గా నడుస్తాయి. సో వాటిని మరింత అప్గ్రేడ్ చేసి ప్రస్తుతం 2023లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా అయితే తీసుకొచ్చారు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ఏంటంటే మనకి స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా ఉంటాయి, కాకపోతే పూర్తిగా నాన్ AC ట్రైన్ అనమాట. అది మన ట్రైన్ అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశాడు 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వస్తుందంట. ఇప్పటివరకు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి 5వ నెంబర్లో కూర్చున్నాము. ఇప్పుడు 9లోకి వెళ్ళాలి. జనం అయితే ఫుల్గా ఉన్నారు, మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 22842 తాంబరం సంత్రగాచి అంత్యోదయ ఎక్స్ప్రెస్. ఈ రైలు వారంలో ఒకరోజు ఉంటుంది. ప్రతి బుధవారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు తాంబరంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి సంత్రగాచి చేరుకుంటుంది. టోటల్గా 1684 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. 27 గంటల సమయం అయితే పడుతుంది. మొత్తం మనకి తాంబరంకి సంత్రగాచికి మధ్యలో 27 హాల్ట్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్కి 16 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్లో నేను చెన్నై ఎగ్మూర్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మన ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 7 గంటలు అయితే పడుతుంది. VAP 7 లోకోమోటివ్ వస్తుంది మన ట్రైన్.
విజయవాడ వ్యాప్ 7, తాంబరం సంత్రాగాచి అంత్యోదయ ఎక్స్ప్రెస్. బండి అయితే ఖాళీగా వస్తుంది, ఇక్కడ ఫుల్ అవుద్ది, మామూలుగా ఫుల్ అవుతుంది బండి. ఆల్రెడీ ఉన్నారు జనం. ఇవాళ మనకి బొమ్మ కనపడదు, బొమ్మ మామూలు బొమ్మ కాదు. ఏదో కోచ్ ఎక్కేద్దాం ముందు. అబ్బా ఇంత గలీజుగా ఉందంటారా బండి ఎక్కగానే. అయ్యి బాబోయ్, ఇందులో ఎక్కలేం మనం. బండి వచ్చింది, అందరూ ఎక్కేశారు, అందరూ సర్దేసుకున్నారు. ఇంకా నేనైతే ఎక్కలేదు. ఏ కోచ్ చూసినా గలీజుగా ఉంది, చాలా చిరగ్గా ఉంది లోపల వెళ్తే. సో అందుకే వెనక్కి వెళ్తున్నాను, ఇంకేమైనా బెటర్ కనిపిస్తుందేమో అని చెప్పేసి. ట్రైన్ అయితే చాలా గలీజ్గా ఉంది. నేను వచ్చిన బండి వచ్చినట్టుగానే పంపేసినట్టున్నారు. లోపల అసలు క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. ఏంటో దేవుడా, ఎక్కడికి వెళ్ళినా చిరాకు వచ్చేస్తుంది. ఎలా వెళ్ళాలి ఏంటో ఇలా చూడండి. ఏ కోచ్లో చూసినా ఇదే పరిస్థితి. జనాలు అయితే మాదిరిగానే ఉన్నారు, కానీ బండి అయితే క్లీన్ లేదు ఎంట్రన్స్లో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఒక్కో కోచ్ కనెక్టివ్ ఉంటుంది, ఒక్కో కోచ్ కనెక్టివ్ లేదు. ఇది ఎవడ ఎక్కడే పోసేస్తున్నాడు. ఇది అమ్మ దరిద్రం. కానీ ఇదిగోండి, మనకి ఎక్కడ ఒకటి కనపడ్డది, వెనకాల ఒకటి కనపడ్డది. అంతే ఒరిజినల్ కోచ్లు అనమాట ఇవి. మిగతా అన్ని కూడా నార్మల్ LHB కోచెస్. మనకి వేరే కోచ్లో ఉంటాయి చూసారా, అండర్జార్డ్ కోచెస్ అలా ఉన్నాయన్నమాట అన్ని. అందులో దీన్ దయాల కోచ్లు ఉన్నాయి, గబ్బు కొట్టేసిన కోచ్లు ఉన్నాయి, మొత్తం ఆల్ మిక్సింగ్ ఉందన్నమాట బండి. ఇంటికి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి నాకు ఎన్లైన్ అనుబంధం ఉంది. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, మేము తాపన్కి వచ్చినప్పుడు ఒకరోజు బీచ్కి వెళ్దామని చెప్పేసి ట్రైన్లో వెళ్తుంటే డోర్ పక్కన నిలబడ్డామని చెప్పేసి మమ్మల్ని పట్టేసుకొని ఇక్కడ చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో పడేశారు, అదే పోలీస్ స్టేషన్లో. అప్పుడు మాకు 500 రూపాయలు పైన అయితే కట్టించుకొని వెళ్ళారనమాట. ఫుల్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఆ రోజున. కొట్టలేదండి. ఎప్పుడన్నా మీరు డోర్ పక్కన ప్రయాణించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 7:50 బయలుదేరాల్సిన మన ట్రైన్ 8:15 అయితే బయలుదేరుతుంది. స్టార్టింగే 25 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం ప్రస్తుతం. ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి అయితే బయలుదేరుతుంది మన ట్రైన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. ప్రస్తుతం ట్రైన్ అంతా తిరిగి ఈ కోచ్లో అయితే అడ్జస్ట్ అయిపోయింది నేను. ఇది కొంచెం బాగానే ఉంది, కొంచెం నీట్గా ఉంది ఈ కోచ్ అయితే. అందాక విండో సైడ్ కూర్చున్నాను అనమాట, ఎవరిని అడిగి. మళ్ళీ అలా వస్తే లేచిపోవాలి నేను. చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. అటు వెళ్ళిపోయి అండర్ పాస్ కూడా వెళ్ళిపోతే మనకి చెన్నై మెయిన్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది, చెన్నై సెంట్రల్ స్టేషను. చూపిస్తాను, స్టేషన్ కూడా కనపడుతుంది మనకి. అదిగోండి, అది మన చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషను. మనకి ఈ పక్కన కనిపిస్తుంది లోకల్ సబర్బన్ టెర్మినల్, చెన్నై సబర్బన్ టెర్మినల్. పొద్దున్నే మన ట్రైన్ వ్యూ అయితే ఇది. ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంటుంది చూడండి. సో మొత్తానికి అటు ఇటుగా ఒక క్లీన్గా ఉన్న కోచ్లకి అయితే నేను ఎక్కేసాను అనమాట. అసలు ఇది అంత్యోదయ ఎక్స్ప్రెస్ అయినా ఎంత ఖాళీగా ఉంటుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదిగోండి, చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో ట్రైన్. ఉన్న అన్ని కోచ్ల కన్నా ఈ కోచ్ కొంచెం బెటర్. చెన్నై ఫోర్ట్ లోకల్ రైల్వే స్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అసలు ఈ ట్రైన్ ఇంత ఖాళీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏ ముహూర్తాన జనరల్ సిరీస్ అని చెప్పేసి మొదలుపెట్టాను. మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అలాగే ఉంది, దాని తర్వాత కాకినాడ ఎక్స్ప్రెస్ అలాగే ఉంది, ఇప్పుడు ఈ ట్రైన్ కూడా అలాగే ఉంది. నేనేమనుకున్నానంటే కనీసం అడిగడతాను కూడా ఖాళీగా ఉండదు అనుకున్నాను. ఏంటో మన అదృష్టం అనుకోవాలా, లేకపోతే మీ కంటెంట్ ఇవ్వడానికి నాకు ఇదే ఛాన్స్ అనుకోవాలా, నాకైతే అర్థం అవ్వట్లేదు. బండి కొడుతుంది టర్నింగ్లు, బయలుదేరిన కాడి నుంచి టర్నింగ్ మీద టర్నింగ్ కొడుతూనే ఉంది. ఫుల్ కర్వ్స్ అనమాట. చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. మనకి ఆ స్ట్రైట్ కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా పోర్ట్ అనమాట, చెన్నై పోర్ట్ ఏరియా. అవి కూడా నాకు పెద్ద పెద్ద మిషన్లే కనిపిస్తున్నాయి చూడండి. అదంతా కూడా పోర్ట్ ఏరియా అనమాట. మనకంటే సముద్రం ఉంటుంది, బీచ్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే బాగా కనిపిస్తున్నాయి మనకి. దీని పక్కనే ఉందన్నమాట సముద్రం మనకి. ఇవన్నీ కూడా కంటైనర్లో షిఫ్ట్ చేస్తాయి అనమాట. అదిగోండి,
చెన్నై లోకల్ మెము ఎస్ఆర్. ఇందుకే అసలు విషయం చెప్పలేదు కదా, ఎస్ఆర్ అంటే సౌతరన్ రైల్వే, సదరన్ అని కూడా పిలుస్తారు. ఈ మెమూలు చూడటానికి అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి. రోయపురం మనకి పోర్ట్ ఏరియా కదా ఇది, దానికి సంబంధించిన రైల్వే స్టేషను. మనకి ఇక్కడ నుంచి గూడ్స్ రైలు అవి వస్తూ ఉంటాయి, స్టార్టింగ్ ఇక్కడ నుంచే లోడింగ్ అవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది ఓల్డ్ మెము, లోకల్ ట్రైనే. ఇక ఈ ట్రైన్కి మన ఆంధ్రాలో స్టాప్స్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు సూళ్ళూరుపేట తర్వాత గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, సోంపేట స్టేషన్లు అయితే ఆగుతుంది. మొత్తం 16 హాల్ట్ స్టేషన్స్ అనమాట మన ఆంధ్రాలో ఈ ట్రైన్కి. టోటల్గా 27 హాల్ట్ స్టేషన్స్ ఉంటే అందులో 16 మన ఆంధ్రాలోనే ఉన్నాయి. ఓడి అమ్మ, ఇదేంటి ఇదే బండి ఆగింది లేదు, బండి కింద నుంచి దూరం వచ్చేస్తున్నారు చూడండి. బండి సడన్గా మూగితే పరిస్థితి ఏంటంటారు? పైగా చిన్న పిల్లలు, తీసుకొచ్చిన పెద్దవాళ్ళకన్నా బుద్ధి లేదా? బండి ఆగింది కదా, కింద ఏదైనా అండర్ పాస్ ఉందేమో అని చూశానండి. కింద దిగే అక్కడ ఏమీ లేదు, బండి కింద నుంచి దూరం వచ్చేసారు. అంతమంది అనుకుంటున్నారు, చిన్నపిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కలిసి చాలా రిస్క్ చేశారండి బాబు. చూడటానికి నాకే భయం వేసింది. ఇదిగోండి మన బ్రాండ్ అంత్యోదయ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇగో నీకు బొల్లి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ కూడా చిన్న బొక్క ఉంటే వీళ్ళు కూడా దూరేద్దరేమో. ఇదిగోండి ఇది మన మెయిన్ లైన్. అసలు ఈ డైరెక్ట్గా చెన్నై సెంట్రల్ వెళ్ళే లైన్ అనమాట. ఈ డబుల్ ట్రాక్ వచ్చేసి బండి చెన్నై నుంచి బయలుదేరిన తర్వాత అవుటర్లోకి వచ్చిన తర్వాత కొడుతున్నాడండి స్పీడ్. ఇదే స్పీడ్ కానీ మెయిన్ నుంచి అయితే రైట్ టైంకి వెళ్ళిపోతుంది బండి. ప్రస్తుతం అయితే 55 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం, ఇంకా అవుటర్లోనే ఉన్నాం మనం. చెన్నై వచ్చి సముద్రాన్ని చూపించకపోతే అలా చెప్పండి. అదిగోండి కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ ఎట్ వచ్చేసిందండి. ప్రతిసారి ఎప్పుడు కరెక్ట్గా చూపిందాం అనుకున్నా బ్రిడ్జ్ ఎట్ వచ్చేస్తాం మనకి. టాయిలెట్ లోపలికి అయితే అసలు వెళ్ళక్కర్లేదండి, గబ్బు గబ్బు బాబోయ్. చెప్పావా? చెప్పాను. బాత్రూంలో పిల్లలు కక్కా కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైలు, ఇది మన కోచ్ పరిస్థితి. ఏం చేద్దామంటారా? ఏ పినాయిల్ పోసి కడిగి రావచ్చు కదా. సరే ఒక పక్క ఇండియన్ రైల్వేస్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైలు అంటుంటే వీళ్ళు మాత్రం ట్రైన్లో కైనీళ్ళు గుట్టకాలు అమ్మేసి మొత్తం గబ్బు చేసి పడేస్తున్నారు. చూడండి ఎంత పబ్లిక్గా అమ్ముతున్నాడు. సో నేను ఖచ్చితంగా 139 ఫోన్ చేసి కంప్లైంట్ అయితే చేస్తాను. అది కూడా మనకు ఆ స్ట్రైట్ కనిపిస్తుంది అంతా కూడాను పులికాట్ సరస్సు అన్నమాట. మొత్తం అదంతా కూడా పెద్ద లేక్, అది పులికాట్ లేక్ అంటారు, పులికాట్ సరస్సు అని కూడా అంటారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ స్టాప్ తడా రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. కళింగ రివర్ బ్రిడ్జ్ థర్డ్ లైన్ వర్క్ జరుగుతుంది. వెల్కమ్ టు సూళ్ళూరుపేట. స్టేషన్ కోడ్ వచ్చేసి SPE. ప్లాట్ఫామ్ అవతల పక్క వచ్చింది మనకి. నిజంగాను ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, గట్టిగా అడగలేకపోతున్నాను కూడాను. ట్రైన్ లోపలే సిగరెట్లే కూడా కాల్ చేస్తున్నారండి, చాలా దారుణంగా ఉంటుంది.
2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు. చాప్రా చెన్నై సెంట్రల్ గంగా కావేరి. టాటానగర్ ఎర్నాకుళం. సో రీసెంట్గా మనకైతే కామెంట్ వచ్చింది, భయ్యా ఇండియన్ రైల్వేస్లో 90% పైగా లోపాలు ఉన్నాయి, వాటిని అయితే చూపించమని. సో గట్టిగా మాట్లాడితే ఇండియన్ రైల్వేస్ వల్ల కనీసం 20% లోపాలు ఉండొచ్చేమో, కానీ మిగతాదంతా కూడా కొంతమంది ప్రయాణికుల వల్ల లోపాలు ఉన్నాయని చెప్తాను నేను. ఎందుకంటే మామూలు ట్రైన్స్లో ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేసి ట్రైన్లోనే ఎక్కడ పడితే పడేస్తూ ఉంటారు. టాయిలెట్లోకి వెళ్తే సరిగ్గా వాటర్ కొట్టరు. తర్వాత ఏంటంటే టాయిలెట్లోకి వెళ్ళి మనకి స్మోకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, డ్రింకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా గట్టిగా మాట్లాడాలండి, ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను కదా అంతేది ఎక్స్ప్రెస్, సీట్లో కూర్చొని బీడీలు అయితే తాగుతున్నారు. మరి పరిస్థితి చూడండి ఎలా ఉందో. ట్రైన్లో అయితే గుట్కాలు అమ్ముతున్నారు, మనకి టాయిలెట్లో కూర్చొని డోర్ దగ్గర కూర్చొని సిగరెట్లు కాల్చడం, మందు కొడతాం, చాలా దారుణంగా ఉందండి. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. చూద్దాం ఇక్కడ ఏమైనా క్రౌడ్ ఫుల్ అవుతుందా లేదా అనేది. గూడూరులో అయితే మన ట్రైన్కి ఆడియన్స్ ఉన్నారనమాట. ఇవన్నీ గెస్ చేస్తున్నాడు. రెండు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత గూడూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి ఆపోజిట్లో ట్రైన్ కనిపిస్తుంది చూసారా, సింహపురి ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఆ రెండింటికి రేక్ షేరింగ్ ఉందిలేండి. బండి సాయంత్రం 6:40 బయలుదేరుతుంది సికింద్రాబాద్కి. జనాలు ఎక్కువ వాళ్ళ కన్నా ఎలా ఎక్కువ కనిపించారు ఇవాళ నాకు. వాళ్ళు చేసి పడేశారు 10 నిమిషాలు ఫుడ్ అమ్మారు లేదా కానీ. కొన్ని ఫలక్నామా ఎక్స్ప్రెస్, సింహపురి ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. నెక్స్ట్ నెల్లూరులో కలుద్దాం. ఎవడేంటారు బాబు కాల్ పెట్టేసుకుంటాం డబ్బులు కోసం. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరుకి అయితే వచ్చామండి. ప్రస్తుతం 20 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఇక్కడైతే కొంతమంది క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారని చెప్తాను. గూడూరులో కూడా అంతమంది లేరు మనకి. 2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత నెల్లూరు స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. బాయ్ బాయ్ నెల్లూరు. ఇంకా నెల్లూరు తర్వాత మనకి ఒంగోలు, చీరాల, విజయవాడ. విజయవాడ వెళ్ళేసరికి ఇంకా 255 కిలోమీటర్లు ఉంది. వెల్కమ్ టు పెన్నా నది. అక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి నెల్లూరు బ్యారేజ్ అండి. పెన్నా నదిలో ఏమో నీళ్ళే అంతగా. మనకు కనిపిస్తుంది చూసారా, ఇది మొత్తం ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. మనకి చెన్నై నుంచి గూడూరు వరకు డబుల్ ఎలక్ట్రిక్ లైన్, గూడూరు నుంచి విజయవాడ వరకు ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైనే. కాకపోతే మధ్యలో కొన్ని చోట్ల అయితే వర్క్ అయితే పెండింగ్ ఉంది. మనకి సింగరాకొండ దగ్గర ఒక 12 కిలోమీటర్లు, మనకి తెనాలికి ముందు ఒక 12 కిలోమీటర్లు, తెనాలి దాటిన తర్వాత ఒక 27 కిలోమీటర్లు. ఈ 3 చోట్ల అయితే వర్క్ పెండింగ్ ఉందన్నమాట. మిగతాదంతా కూడా మనకి ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైనే.
ఒంగోలు రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. 35 నిమిషాలు ఆలస్యమైందండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ ఉంది. 2 గంటల 40 నిమిషాలకి అనుకుంటా బయలుదేరుతుంది బండి. ఈ ట్రైన్ కూడా చెయ్యాలి మనం. ఒంగోలు తర్వాత మన ట్రైన్ ఆగేది చీరాలలో. బాయ్ బాయ్ ఒంగోలు. మధ్యాహ్నం 1 గంటకు రావాల్సిన ట్రైను 1 గంట 43 నిమిషాలకి అయితే వచ్చింది చీరాల రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది మన ట్రైను. మనకి పక్కన 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ బండి అప్పుడే 2 గంటలు లేట్ అండి. 2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత బయలుదేరిపోయిందండి చీరాల నుంచి కూడాను. మనకి ఇంకా విజయవాడకి 89 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లు అనుకోండి, ఇంకొక గంటన్నర పడుద్ది. ప్రస్తుతం 40 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం. ప్రస్తుతం మనం విజయవాడ స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాము, కృష్ణానది దగ్గర. ఈ రైలుని మొట్టమొదటిగా జూన్ 6, 2018 అయితే ప్రారంభించారు. అంతేకాకుండా ఈ రైలుని త్వరలోనే మనకి సికింద్రాబాద్ సంత్రగాజి మధ్య ప్రత్యేక రైలుగా కూడా నడపబోతున్నారు. అక్టోబర్ 4వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు సంత్రగాజి నుంచి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు ప్రతి శుక్రవారం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి సంత్రగాజి వెళ్ళినప్పుడు అక్టోబర్ 5వ తారీఖు శనివారం నుంచి నవంబర్ 16 శనివారం వరకు ఉంటుంది. కృష్ణమ్మ అయ్యి బాబు, మొన్న విజయవాడ వచ్చినప్పుడు అయితే అసలు చూడలేకపోయాం. మొత్తం ఈ పట్టాలు కింద దాకా వచ్చేసింది వాటర్, అంత వాటర్ వచ్చింది. అయినా మొత్తం గేట్లు అయితే చూడండి, ఫుల్గా వస్తుంది వాటర్. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి రావాల్సిన ట్రైన్ 3 గంటల 20 నిమిషాలకి అయితే వచ్చిందండి. విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వచ్చింది. ఎంత గొబ్బండి బాబు అనకూడదు కానీ నిజంగాను. మీకు మధ్యలో వీడియో మధ్యలో చెప్తూనే ఉన్నాను, విజయవాడ వచ్చే వరకు ఏదో మూల వెలిగింతూనే ఉన్నారు బీడీలు బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎంతోమంది నేను కోరమండలో జర్నీ చేశాను, బొకారా ఎక్స్ప్రెస్లో జర్నీ చేశాను. ఆ 2 ట్రైన్లో కూడా నేను చూడలేదు. మరీ దారుణం అండి, ఎంత డేర్గా తగ్గుతుందో తెలుసా బీడీలు అయ్యి. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఫ్రీగా అయితే రావచ్చు, ఖాళీగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా అయితే రాలేము. గొబ్బండి మామూలు గబ్బు కాదు. విజయవాడ వచ్చే వరకు సిగరెట్లు కాలుతూనే ఉన్నారు, సిగరెట్లు బీడీలు అని చెప్పేసి. చాలా దారుణం. నేను ఏ ట్రైన్లోనే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ట్రైన్లో. నేనైతే సజెస్ట్ చేయను మన తెలుగు పీపుల్ ఎవరికి కూడా ఈ ట్రైన్లో జర్నీ చేయమని సజెస్ట్ చేయను. ఏదైనా ఎప్పుడన్నా ఖాళీ లేక ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తే మాత్రమే, అంతేగాని లేదంటే ప్రత్యేకించి ఈ ట్రైన్లు అయితే రావసరం లేదు. నేను కూడా ఇంకోసారి ఇటువంటి ట్రైన్లు అయితే జర్నీ చేయాలనుకోవట్లేదు. ఏదైనా మన తెలుగు ట్రైన్స్ సంబంధించి ఇంకా రష్గా ఉంటే అందులో చేయొచ్చేమో, కానీ ఇలాంటి ట్రైన్లో అయితే జర్నీ చేయలేమని కాదు, ఏదైనా అంటురోగాలు వచ్చేస్తాయి. అలా ఉందన్నమాట ట్రైన్లో చూస్తుంటే. ఒక టాయిలెట్ దగ్గర క్లీన్ లేదు, ఎక్కడ చూసినా చాలా దారుణంగా అయితే ఉందన్నమాట ట్రైన్. జర్నీ అయితే జస్ట్ ఓకే. ఈ జర్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.